తన ఇల్లు ఆఫీస్పై జరిగిన దాడిపై చర్యలు తీసుకోవాలంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడి కేసులో విచారణ అధికారిని మార్చాలని, నల్లపాడు పోలీస్ స్టేషన్లో కస్టోడియల్ టార్చర్ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని 2 ఫిర్యాదులు చేశారు. టీడీపీ నాయకుల దాడికి పోలీసులు పూర్తిగా సహకరించారని ఆరోపించారు. ఇలాంటి ఘటనలపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయాలని, తాను ఫిర్యాదు చేసే వరకు కేసు నమోదు చేయలేదన్నారు. 7 ఏళ్లలోపు శిక్ష పడే సెక్షన్లతో కేసు నమోదు చేసినా జైలుకు పంపి తన ఇంటిపై దాడి చేసిన వారికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపారన్నారు. పట్టాభిపురం సిఐ వెంకటేశ్వర్లు నా కేసు వ్యవహారంలో దారుణంగా వ్యవహరించారని మండిపడ్డారు. ఇక్కడ న్యాయం జరగకపోతే హైకోర్టు, అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామని తేల్చి చెప్పారు. చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించే ధోరణి నాకు ఇప్పుడు లేదు, ఎప్పుడు లేదు. ఎవడండి చెప్పాడు నోరు పొరపాటు జారితే క్షమాపణ చెప్పిన వాడు ఎవడైనా ఈ రాష్ట్రంలో ఉన్నాడా? అంబటి రాంబాబు తప్ప. చెప్పంటున్నా నేను, అంబటి రాంబాబు తప్ప. నోరు జారితే ఆవేశంలో క్షమాపణ చెప్పినటువంటి వ్యక్తి చివరివాడు, మొదటివాడు అవుతాడు అంబటి రాంబాబు. నాకు జ్ఞానం ఉంది, ఇది తప్పు రైటో గ్రహించే శక్తి ఉంది. ఆ క్షణంలో గ్రహించలేకపోయాను. ఎమ్మటో చెప్పాను కదా. ఎవడైనా చెప్పారా పొలిటికల్గా? ఎంతమంది నోరు జారారు? ఎవడైనా చెప్పాడా? అంబటి రాంబాబు చెప్పాడు. నా యొక్క నైజం అని కూడా ఈ సందర్భంగా మనం చెప్తాం. అదే నా ధైర్యం, అదే నా నైజం, అదే నా ఫైర్ కూడా అని ఈ సందర్భంగా చెప్తాను. ఫైర్ తగ్గదని కూడా మరొకసారి చెప్తున్నా. పోలీసు వారు మాకు సహకరించకపోతే, ఒకవేళ పోయినా ఇంతవరకు సహకరించలేదు, వాళ్ళకే సహకరించారు. చట్ట ప్రకారంగా, న్యాయ ప్రకారంగా న్యాయ వ్యవస్థ, ఇండిపెండెంట్ న్యాయ వ్యవస్థ ఒకటి ఉంది భారతదేశంలో. వారి మీద విశ్వాసం పోయిందేమో కానీ న్యాయ వ్యవస్థ మీద మాత్రం విశ్వాసం ఎవరికి పోలేదు. న్యాయ వ్యవస్థ ద్వారా చట్ట ప్రకారం జరగవలసిన అన్ని కార్యక్రమాలు పోలీసు వారి చేత చేయించేటటువంటి కార్యక్రమాన్ని న్యాయస్థానం ద్వారా చేస్తామని. న్యాయస్థానాలు అంటే ఇట్ టేక్ టైం, యాక్షన్కి టైం పడుతుంది, సుదీర్ఘకాలం ఫైట్ చేయాల్సి వస్తుంది. సుదీర్ఘకాలం న్యాయస్థానాల్లో ఇఫ్ నెసెసరీ సుప్రీంకోర్టు కూడా వెళ్ళి దీనిలో న్యాయం జరిగే విధంగా, ఇలాంటి సంఘటన జరిగితే ఇలాంటి పరిణామాలు ఉంటాయి అని క్రిమినల్స్కి, దుండగులకి తెలిసే విధంగా న్యాయస్థానాల ద్వారా, ఇప్పుడంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, పోలీసులు దుండగులు కలిసిన న్యాయ వ్యవస్థ మాత్రం సహించదు అని చెప్పే రీతిలో దీనిలో సారాంశం రావాలనేటువంటి తాపత్రయంతో మేము ప్రయత్నం చేయబోతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్లో అవసరమైతే సుప్రీంకోర్టు కూడా వెళ్ళి దీన్ని సాధించే ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తూ, ఒక అడుగు కోర్టులో వేశాం, హైకోర్టులో. మరొక అడుగు ఇవాళ రిప్రజెంటేషన్ ఇచ్చాం, మళ్ళీ డీజీపీ గారికి ఇస్తాం. తర్వాత మళ్ళీ వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే రీజనబుల్ టైంలో, ఐఎమ్ నాట్ ఎ ఫ్యాక్షనిస్ట్, హత్యలు చేయలేదు, ప్రోత్సహించలేదు. 89 నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఒకసారి రేపల్లిని రిప్రజెంట్ చేశాను, ఒకసారి సత్యనపల్లిని రిప్రజెంట్ చేశాను, మంత్రిగా ఉన్నాను. అక్కడ గొడవలని ప్రోత్సహించేటటువంటి మనస్తత్వం కానటువంటి అంబటి రాంబాబు ఇంటి మీద పడి భార్యా బిడ్డల్ని హింసించి, మానసికంగా నన్ను హింసించి, పోలీసులతో కొల్లుడయి రకంగా చేసిన దానికి మిస్టర్ పెమ్మసాని మూల్యం చెల్లించవలసింది గుర్తుపెట్టుకోమని. మనం నా మీద ఇంత దుర్మార్గమైన దాడి చేసి ఒక వికటాభ్యాసంగా నవ్వుకుంటున్నారు చంద్రబాబు గారు, పెమ్మసాని గారు, లోకేష్ గారు. వీళ్ళే నిజంగా ఎక్కిదులు. ఆ ఉద్యమం అంతా చిన్న వాళ్ళు. వాళ్ళ గురించి నేను మాట్లాడదలుచుకోవాలి. వాళ్ళ మీద యాక్షన్ లేదు, వాళ్ళకి రక్షణగా వచ్చేస్తుంది పోలీసు, నాకు మాత్రం రక్షణగా రాదు. కాబట్టి ఈ రెండింటినీ ప్రాథమికంగా నేను ఎస్పీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మళ్ళా డీజీపీ గారికి కూడా పిలిస్తాం. ఆల్రెడీ కోర్టులో 2 రిట్ పిటిషన్స్, ఒక రిట్ పిటిషన్ వేశాం. అదేంటంటే, పోలీసు వారు బిలో 7 years సెక్షన్స్ ఉన్నటువంటి నన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేయకూడదు, ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని ఆల్రెడీ వీ ఫైల్ ఇన్ ది రిట్ పిటిషన్. అలాగే మ్యాజిస్ట్రేట్స్ ఎవరైతే లీగల్ ఆఫీసర్స్ ఉన్నారో వారు ఎట్టి పరిస్థితుల్లో నన్ను రిమాండ్కి పంపకూడదు, వాళ్ళు రిమాండ్కి పంపారు కాబట్టి వారి మీద కూడా డిపార్ట్మెంటల్గా యాక్షన్ తీసుకోమని రిజిస్ట్రార్ గారికి చెప్పడం జరిగింది. నేను యాతావాత చెప్పదలుచుకోండి ఏంటంటే, 189 clause 2, 324 clause 4, 329 Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel